నమస్తే, నా పేరు స్వప్న. కంచెల టీవీ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. ఆటో ప్రయాణికుల భద్రతను మరింత బలోపేతం చేసేందుకు డిజిటల్ సాంకేతికతను వినియోగించడం అభినందనీయమని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ వైద్య విద్యాశాఖ మంత్రి ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ అన్నారు. ధర్మవరం పట్టణంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఆటో రిక్షాల డిజిటల్ రిజిస్ట్రేషన్ క్యూఆర్ కోడ్ ఆధారిత భద్రతా విధానం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆటోలో డ్రైవర్, యజమానికి సంబంధించిన వివరాలతో కూడిన A4 సైజు డిస్ప్లే బోర్డుతో పాటు 2 క్యూఆర్ కోడ్ స్టిక్కర్లను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రయాణికులు గూగుల్ లెన్స్ ద్వారా క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే డ్రైవర్, యజమాని వివరాలను తెలుసుకోవచ్చన్నారు. అవసరమైతే ఆ వివరాలను ప్రింట్ తీసుకోవడంతో పాటు కుటుంబ సభ్యులు, స్నేహితులకు వాట్సాప్ ద్వారా షేర్ చేసుకోవచ్చని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో వాహనం ప్రయాణిస్తున్న ప్రాంతాన్ని పోలీస్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేసే ట్రాక్ లొకేషన్ సదుపాయం ఉంటుందన్నారు. ప్రయాణంలో ఇబ్బంది ఎదురైనా క్యూఆర్ కోడ్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుందని వివరించారు. రాష్ట్ర వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ధర్మవరం పట్టణంలో 2025 డిఎస్సీ అక్రమాలపై దీక్ష కొనసాగింది. స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట వైఎస్ఆర్సీపీ యువజన విద్యార్థి విభాగంల ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అధ్యక్షతన రీలే దీక్షలు కొనసాగాయి. ఈ రీలే దీక్షల్లో వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి వేముల అమర్నాథ్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు పురుషోత్తం రాయల్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేసే వరకు మా ఉద్యమాలు ఆపమని తెలిపారు. మెగా డిఎస్సీలో అవినీతి అక్రమాలకు పాల్పడకపోతే సిబిఐ విచారణకు భయం ఎందుకని వారు ప్రశ్నించారు. అభ్యర్థుల జీవితాలతో ఆటలాడిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తప్పక రాజీనామా చేయాలని, అంతవరకు మా పోరాటాలు ఆగవని వారు స్పష్టం చేశారు. బద్వేలు నియోజకవర్గంలోని అట్లూరు మండలంలోని కొండూరు గ్రామ పంచాయతీ మహమ్మదాయపల్లె గ్రామంలో నివాసం ఉంటున్న పాపుదిప్పు కొండారెడ్డి కుమారుడు మల్లికార్జున్ రెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నారని విషయం తెలుసుకుని వారి స్వగృహానికి వెళ్లి పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని బద్వేలు మాజీ శాసనసభ్యురాలు కె విజయమ్మ ధైర్యం చెప్పి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పాపుదిప్ప మల్లికార్జునరెడ్డి, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు బోవిల్ల అమర్నాథ్ రెడ్డి, అల్ల వెంకట సుబ్బయ్య, తెలుగు యువత అధ్యక్షుడు బోవిల్ల జయకృష్ణారెడ్డి, చిలిపి కృష్ణారెడ్డి, జిల్లా పార్లమెంటరీ మహిళా అధ్యక్షురాలు పాలకొండు సుధారాణి, పాలి చెంచిరెడ్డి, వంకెలి సీన పొన్న రాజేష్, ఆనగుంది శివ, మండల నాయకులు పాల్గొన్నారు. భార్యాభర్తల చిన్న గొడవలపై తగిన రాజీ చేసి వారిని తిరిగి కలపడమే పోలీస్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ లక్ష్యమని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో గల పోలీస్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ కార్యాలయంలో ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా పోలీస్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సభ్యులు రిటైర్డ్ హెడ్ మాస్టర్ చలపతి, లాయర్ బాలసుందరి, ఐసీడీఎస్ సూపర్వైజర్ గంగా భవానీ, పాత్రికేయులు రాఘవ మాట్లాడుతూ జనవరి 2026లో ఈ కౌన్సిలింగ్ ప్రారంభమై ఆగస్టు నెల 7వ తేదీ వరకు 50 మంది భార్యాభర్తల జంటలకు కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగిందని, ఇందులో 39 మంది భార్యాభర్తలను తిరిగి కలిపి నూతన జీవితాన్ని ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ శ్రీ సత్యసాయి జిల్లాలోని ధర్మవరం పోలీస్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ముందంజలో ఉండడం నిజంగా అభినందించదగ్గ విషయమని, సేవాభావంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ విజయం సాధించడం పట్ల ప్రత్యేకంగా సభ్యులను అభినందించారు.
బద్వేలు పట్టణంలోని నెల్లూరు రోడ్లోని కేఏటీ రెస్టారెంట్లో బద్వేలు పట్టణ అభివృద్ధి సొసైటీ, జాతీయ బీసీ సంక్షేమ సంఘం, ఆవాజ్ కమిటీ, ఆర్యవైశ్య వర్తక సంఘం, మహనీయుల ఆశయాల సాధన సమితి, అబ్దుల్ కలాం ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాలు, ఆహారం, వినియోగదారుల శాఖ విజిలెన్స్ కమిటీ సభ్యులు తుడిమెల్ల మురళీకృష్ణని రతన్ టాటా మెమరబుల్ జ్ఞాపిక దుస్వాలువతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పట్టణ అభివృద్ధి సొసైటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నానబాల వెంకటేశ్వర్లు, బద్వేలు గురుమూర్తి మాట్లాడుతూ మురళీకృష్ణ నిజాయితీ, అంకితభావం కలిగిన వ్యక్తి అని, పేద, బడుగు బలహీన వర్గాల ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన కూటమి ప్రభుత్వానికి, ప్రత్యేకంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి కృతజ్ఞతలు తెలిపారు. పులిచెర్ల మండలం కల్లూరు శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో అడికృత్తిక మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఆలయంలో ఉదయం గణపతి పూజ, కలశ స్థాపన, క్షీరాభిషేకం, రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు రాజశేఖర్ దీక్షితులు స్వామివారి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపి కళ్యాణోత్సవం విశిష్ట గురించి భక్తులకు వివరించారు. సాయంత్రం ఉత్సవ ఊరేగింపు జరిపారు. భక్తులు కావిళ్లు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు అన్నప్రసాద వితరణ జరిపారు. తునికలు, కొలతలతో లోపం ఉంటే కఠిన చర్యలు తప్పవని ఆ శాఖ అధికారి బాబాసాహెబ్ అన్నారు. వాకాడు దుకాణాలపై దాడులు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కొలతల తూకాలలో ఏమైనా లోపం వస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. వ్యాపారస్తులు ఉపయోగిస్తున్న త్రాసులు తదితర సామగ్రిని అధికారి క్షుణ్ణంగా పరిశీలించారు. సరైన కొలతలు, తూకాలు లేకపోతే చర్యలు తీసుకుంటామని వ్యాపారస్తులను హెచ్చరించారు. ఎలక్ట్రానిక్ కటాలతో అవకతవకలు ఉన్నట్లు తమ దృష్టికి వచ్చాయన్నారు. అందులో భాగమే తనిఖీలు చేయడం జరిగిందన్నారు. వాకాడు మండలంలో ఉన్న పలు దుకాణాలను వారు పరిశీలించారు. ముదిగుబ్బ మండల కేంద్రంలోని పాత ఊరిలో వెలిసిన శ్రీ సూర్యచంద్ర అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ అర్చకులు బాల రంగాచార్యుల ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుంచి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. వేద మంత్రోచ్చారణల నడుమ ఆకు పూజ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్న భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. వెంకటగిరి గూడూరు రోడ్డు మార్గం బాలయ్యపల్లి సమీపం వద్ద గుర్తు తెలియని వాహనం కల్వటి నుండి కొట్టింది. దీంతో వాహనంలో ఉన్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. చూపరుల కథనం మేరకు గూడూరు వైపు నుంచి బాలయ్యపల్లి మీదుగా ఏపీ 39 WO1341 నెంబర్ గల వాహనం వెళుతూ అదుపు తప్పి కల్వట్టు ఢీకొట్టడంతో ఎయిర్ బ్యాగులు ఉండడం వల్ల స్వల్ప గాయాలయ్యాయి. నెల్లూరు జిల్లా గూడూరు కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గూడూరు 2వ పట్టణంలో ఉన్న ఇందిరానగర్ సమీపంలో ఎస్టీ కాలనీలో ఉన్న పేద కుటుంబాలకు, వృద్ధులకు, చిన్నపిల్లలకు చిల్లకూరులో ఉన్న అమృత విలాస్ అధినేత శుద్ధరాశి పెంచలయ్య, మాధవి దంపతులు సహకారంతో ప్రతి నెల అన్నదానం పంపిణీ నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు. ట్రస్ట్ అధ్యక్షుడు కటకం శ్రీనివాసులు మాట్లాడుతూ ఈ అన్నదానం కార్యక్రమం కొనసాగించడానికి చిల్లకూరు అమృత విలాస్ అధినేత శుద్ధరాశి పెంచలయ్య, మాధవి కుటుంబ సభ్యులు సహకరించడం అభినందనీయమన్నారు. ఇవి ఇంతవరకు అప్డేట్స్. చూస్తూనే ఉండండి కంచెల టీవీ స్పీడ్ న్యూస్.